వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. వాక్యం కంటే ముందుగా దేవుని యొక్క ప్రణాళికలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. మరి తమ్ముడు రత్న కుమార్ విషయంలో దేవుని ప్రణాళిక చాలా ప్రత్యేకంగా ఉంది. అలాగే మమత విషయంలో కూడా దేవుని ప్రణాళిక చాలా ప్రత్యేకంగా ఉంది. నిజంగా వాళ్ళు ఊహించలేదు వారిద్దరు భార్యాభర్తలుగా అవుతారని. కానీ దేవుడు ఎప్పుడో వారి కొరకు ప్రణాళిక ముందే సిద్ధం చేశాడు. అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే, జగత్ పునాది వేయబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్ ఐ నో అబౌట్ యూ. దేవుడికి మన గురించి మనం చెప్పుగా అవసరంలా, మన గురించి ఇంకోళ్ళు చెప్పనవసరంలా. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికలో ఈ ప్రియబిడ్డలు ఇద్దరు ఉన్నారు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిజంగా వారిద్దరు భార్యాభర్త అవడం అయిన కాడ నుంచి చాలా చక్కగా అన్యోన్యంగా ప్రేమగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి చక్కగా మంచి జీవితాన్ని ఈ ఇయరంతా కూడా మరి గడపడం జరిగింది. వారు ఊహించని రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు వారి పట్ల. అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మనం చదువుకున్న వాక్యంలో నుంచే 2 వచనాలు ఎక్కువ ధ్యానించట్లేదు, 2 వచనాలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనలు 127వ కీర్తన, అలాగే 128వ కీర్తన పైన పుట్నోట్లో ఒకటి ఉంది. ఏడు తెలుసా? యాత్ర కీర్తన. అంటే దేవుని ప్రజలు యెరూషలేముకి దేవాలయానికి వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులుగా వెళ్తారు. ఈ గుంపులు గుంపులుగా వెళుతున్న సందర్భంలో అక్కడ వారికి జరుగుతున్న ఆ కార్యాలను బట్టి ఈ కీర్తన రాయడం జరిగింది. యెరూషలేములో దేవుని ఆరాధించడానికి వెళ్తారనమాట. ఆ ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు రాజు కూడా వెళ్తాడు, అక్కడున్న ప్రజలు వెళ్తారు. వెళుతూ ఉండగా రాసిన కీర్తనలు ఈ 2 కీర్తనలు. ఒకటేమో సొలొమోను గారు రాశారు, 2 దావీదు రాశాడు. ఇప్పుడు ఈ సొలొమోను గారు రాసిన కీర్తనలో ఒక మాట చూద్దాం. చూడండి, 27వ కీర్తన 2వ వచనం చదవమ్మా. వీరు వేకువన లేచి చాలా రాత్రి తరువాత పండుకును కొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుట వ్యర్థమే. నెక్స్ట్ లైన్ చూడ, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. దేవుని ప్రజలు నిద్రించుచుండగా ఏమిస్తాడు దేవుడు అంటే, ఇచ్చే వాటిలో ఒక 3 చెప్తాను. ఒకటి, తన ప్రియులు నిద్రించుచుండగా వారికి బలాన్ని దేవుడిస్తాడంటండి. వారి శరీరానికి కావలసిన శక్తిని దేవుడిస్తాడంట. రెండవది, వారు నిద్రించుచుండగా వారికి ఏమిస్తాడంటే స్వస్థతనిస్తాడు. మూడవది, గర్భఫలం ఇస్తాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ప్రియబిడ్డ మమత విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆమెకు మంచి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఈ కీర్తన అలా ఉంటే 28వ కీర్తనలో ఏముందో చూడండి. 28వ కీర్తనలో 2వ వచనం చూడండి. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ఏమంటున్నాడు? నీలోగిట నీ భార్య ఎలా ఉంటుందట? ఫలించు ద్రాక్షవల్లి. అంటే ఎన్నో చెట్లు ఉన్నాయి కానీ వాటితో పోల్చలేదు. మరి ఎందుకు ఈ ద్రాక్ష చెట్టుతో పోల్చాడు? భార్యను దేంతో పోల్చాడంటే ద్రాక్షవల్లితో. ద్రాక్షవల్లి కానీ మనం చూస్తే అది అనేక విధాలుగా అల్లుకుపోతూ ఉంటుంది అనమాట. అంటే చాలా కష్టమైనదనమాట. విరిగిపోదు కానీ దానికి అనుకూలంగా ఉన్నట్టుగా అది అల్లుకుపోతూ ఉంటుంది. అంటే అల్లుకుపోవడం అంటే అర్థం ఏంటంటే అన్ని పరిస్థితులకి అది నిలవగలదు. ప్రతి భార్య
అన్ని పరిస్థితులకు నిలవాలి. అన్ని పరిస్థితులకు నిలిచిన వారు మాత్రమే ఫలిస్తారు. మిగిలిన వారు ఫలించరు. కష్టం వస్తే, బాధ వస్తే, లేకపోతే భర్త కొట్టాడనో, లేదా భార్య, లేకపోతే ఇంటి ఇరుగు పొరుగు వారు ఏదో అన్నారనో అలిగిపోతే ఫలింపు అనేది ఉండదు. ఇక్కడ మనం చూస్తే దేవుడు అందుకే ద్రాక్షవల్లితో చెప్పాడు ఏంటంటే, నీ భార్య నీ లోగిట ఎలా ఉంటుందట? ఫలించు ద్రాక్షవల్లి. ఫలభరితమైంది, సామాన్యమైనది ఏం కాదు. చూడండి, భార్య ఏమో ద్రాక్షవల్లి, పిల్లలు ఏమైనారు చూడండి ఒలివ మొక్కలు. అసలు జనరల్గా మనకి ఏ ఆలోచన వస్తుంది? ద్రాక్షవల్లికి ఏం పుట్టాలి? కొబ్బరి చెట్టుకి ఏం కాస్తాయి? కొబ్బరికాయలు కాస్తాయి. జామ చెట్టుకి ఏం కాయాలి? జామకాయలు కాయాలి. ఇప్పుడు మరి ద్రాక్ష చెట్టుకి ఏం కాయాలి అంటే, ఇది ఏంటంటే దేవుడు తన బిడ్డలకు ఏదైనా ఇస్తే శ్రేష్టమైనది ఇస్తాడు. అంతేకాదు, తన బిడ్డలకి ఏదైనా పేరు పెట్టాడు అనుకోండి, శ్రేష్టమైన పేరు పెడతాడు, విలువైనవే ఇస్తాడు. తన బిడ్డలకు దేవుడు ఏమిస్తాడట? విలువైనవి. చూడండి, ద్రాక్షవల్లికి అలాంటి పిల్లలు రాబోతున్న దినాల్లో మరి ప్రియ బిడ్డకు దేవుడు ఒక మంచి కుమారుని ఇవ్వబోతున్నాడు. ఆ కుమారుని ఇక్కడ వాక్య ప్రకారంగా మనం ఎలా చూసుకున్నాం? ఒలీవ మొక్క వలె. ఎలా ఉంటారట? నీ భోజన బల్ల చుట్టూ. అంటే దాని అర్థం ఏంటంటే సంతోషకరమైన కుటుంబము. ఈ కుటుంబం ఎక్కడుంది? ఈ కుటుంబం ఎలా ఉంటుంది అని అంటే పై వచనంలో ఉంది చూడండి. పై వచనంలో యెహోవా యందు, అది అందరికీ జరగవు, అందరికీ రావు. అన్ని ఆశీర్వాదాలు అందరికి వస్తే ఇలా ఎందుకుంటాం? కాదు. దేవుని యందు ఏం కావాలంటే భయము కావాలి, భక్తి కావాలి. దేవుని యందు భయము కలిగిన వాడు దీవించబడతాడు. దేవుని యందు భక్తి కలిగిన వాడు దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోబు యెహోవా యందు భయమును భక్తిని కలిగి ఉన్నాడు. అందుకే యోబు ఆశీర్వదించబడ్డాడు. మన ఆశీర్వాదాలకి మనమే కారకులుగా ఉండాలి. అంటే మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవునికి భయపడిన వారి జీవితాలు ధన్యకరంగా ఉంటాయి, ఆశీర్వదకరంగా ఉంటాయి. దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని కొరకు జీవిస్తే ఆశీర్వదకరంగా ఉంటాయి. అందుకనే కీర్తనలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం, అక్కడ ఒక చెట్టు ఉంటుంది చూడండి. కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా వినాలి. అతడు నీటి కాలవల యొర నాటబడినదై ఆకు వాడక. ఏ కాలంలో? అకాలంలో కాదు, తన కాలములో ఏమిస్తాడు అది. అంటే దేవుని యందు భయభక్తులు గలవారికి ఏ కాలంలో ఏది కావాలో అది ఇస్తాడు. అందుకనే దేవుని గురించి ఒక మాట ఉంటుంది, ఈజ్ నెవర్ బి లేట్ అండ్ ఆర్ నెవర్ బి ఎర్లీ. దేవుడు ఎప్పుడు ముందుగా ఉండడు, అలాగని దేవుడు ఎప్పుడు ఆలస్యంగా ఉండడు. దేవుడు ఎప్పుడు రైట్ టైంలో ఉంటాడు, అంటే డ్యూ టైంలో ఉంటాడు. తన ప్రజల పట్ల ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ సమయానికి ఇస్తాడంట. అంతే తప్ప ఆలస్యంగానో ఎర్లీగానో దేవుడు చేయడు. చూడండి, ఇక్కడ ఏముంది? నీటి కాలవల యోర్న. అంటే దేవునికి దగ్గరగా ఉన్నవాళ్ళు, దేవునిని ప్రేమించిన వారు, దేవుని కొరకు బ్రతుకుతున్నవారు, దేవుని వాక్యాన్ని తెలిసిన వారు, దేవుని వాక్య ప్రకారంగా నడిచేవారు ఎలా ఉంటారంటే, అతడు ఆకు వాడక తన కాలములో ఫలించు చెట్టు వలె. ఫలింపు అనేది ఉంటుంది. దేవుని బిడ్డలకు, భక్తి కలిగిన వారికి ఏం కలుగుద్ది అంటే ఫలింపు కలుగుద్ది. దేవునికి స్తోత్రం.
రత్నకుమార్ గారి గురించి అందరికీ తెలుసు, కానీ మీ పాస్టమ్మ గారి గురించి మీకు తెలియదు. పాస్టమ్మ గారు మమత ఎంతో చక్కగా ప్రార్థన కలిగింది, భక్తి కలిగింది, వాక్యం కలిగింది, దేవుని కలిగింది, దేవుని పనిచేసేది, చక్కగా పాటలు పాడేది. ఆమెకు అప్పుడు సంఘం లేదేమో కానీ సంఘానికి సంబంధించిన అన్ని టాలెంట్లు దేవుడు ఆమెకి ఇచ్చాడు. అందుకే ఆమెను ఏం చేశాడో తెలిస్తే దేవుడు తగిన కాలంలో హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈమె ఏమనుకోవాలంటే ప్రతిదీ దేవుడు ఇస్తున్నాడు కదా, అందుకు ఇచ్చిన ప్రతిసారి ఏమనాలి తెలుసా, నేను యెహోవా దయ వలన ఒక కుమారుణ్ణి, అది అంటే తనకు కలిగిన ప్రతి మేలు, ఏ మేలు కలిగితే ఆ మేలు. లాస్ట్ ఇయర్ ఆమెకి ఏం కలిగింది? మేలు, మంచి సేవకులు ఇచ్చాడు. కనుక ఏమనాలి? యెహోవా దయ వలన నేను ఒక మంచి భర్తను. అలా ప్రతిదానికి ఆమె కాదు, ఇక్కడున్న వారందరూ మనం పొందుకుంటున్న ప్రతి మేలును బట్టి, ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి, ప్రతి దీవెన బట్టి మనం ఏం చేయాలంటే దేవుని గణపరచాలి. దేవునికి స్తోత్రం. అందుకనే దశలోని పత్రిక ఏముంది తెలుసా, అన్ని విషయములలో మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి మనం ఏం చేయగలమంటే ఏమీ చేయలేం. వాట్ వీ కెన్ గివ్ టు గాడ్, వీ కెనాట్ గివ్ ఎనీథింగ్, వీ కెన్ గివ్ నథింగ్, బట్ వీ కెన్ ఏబుల్ టు గివ్ ద ప్రైజ్ టు గాడ్. దేవునికి ఏదైనా మనం ఇవ్వగలమనంటే స్తుతులు చెల్లించడం, లేదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, థ్యాంక్స్ చెప్పడం తప్ప మనం దేవునికి ఏమి ఇవ్వలేం. దేవుడికి ఒకవేళ ఏదైనా ఇచ్చినా దేవునికి అవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని లేఖనం మనం చూస్తున్నాం. కీర్తనలు 128లో మనం చూస్తున్నాం. ఏంటి తెలుసా, నీ పిల్లలు ఎలా ఉంటారట? ఒలీవ మొక్కల వలె ఉంటారు. అంటే ఈ కీర్తనలన్నీ ఎక్కడ రాశారు అని అంటే దారిలో వెళుతుండగా తన బిడ్డలకు కలుగుతున్న మేలులు, వాళ్ళ ప్రయాణంలో ఉండగా, వారి గృహాల నుంచి దేవుని మందిరానికి వెళుతూ ఉండగా మార్గములో ఈ ఆశీర్వాదాలన్నీ వచ్చేసాయి. అలాగే మనకు కూడా మన ప్రయాణంలో, ఈ జీవితం అనే ఈ ప్రయాణంలో మనం వెళుతూ ఉండగా కలగాల ఆశీర్వాదాలు. మరి తమ్ముడు రత్నకుమార్ అలాగే మమత వారు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణంలో అది దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నారు. దేవుని కొరకు ప్రయాణం చేస్తుండగా ఈ ప్రయాణంలో 127వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలు, 128వ అధ్యాయంలో ఉన్న ఆశీర్వాదాలు, ఈ యాత్ర కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలు దేవుడు వారికి అనుగ్రహించునుగాక. చివరిగా ఇంకొక మాట నేను చెప్తాను చూడండి. దేవుని యొక్క లేఖనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది చూడండి. 4వ వచనం చూడండి. 4వ వచనం 128:4. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. ఎలాగ ఆశీర్వదించబడతారట? ఈ విధంగా. గర్భఫలం అనేది సామాన్యమైన విషయం కాదు. మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు, మ్యారేజ్ అయ్యి 20 సంవత్సరాలు, మ్యారేజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయినా పిల్లలు లేని వారు ఉన్నారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే యెహోవా చేత ఆశీర్వదించబడ్డారు. అందుకని ఇక్కడ ఏముంది? 4వ వచనంలో అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించారు. కనుక ఈ ఆశీర్వాదాలు ఈ ప్రియబిడలకు నిత్యము దేవుడు కలగ చేయాలని, దేవుని కొరకు ఒక నమ్మకమైన పనిముట్లుగా, పాత్రలుగా, దేవుని కొరకు బలమైన సేవకులుగా ఈ కుటుంబం దీవించబడని, ఆశీర్వదించబడని ఆశిస్తూ దేవుడి కొద్ది మాటలను మనందరం ఇక్కడలో దీవించునుగాక. థ్యాంక్ యూ. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు.